సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మపై మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అతడేమన్నాడంటే, "అభిషేక్ కేవలం ధనాధన షాట్లు ఆడటమే కాదు, మైదానంలో ఏ మూలకైనా బంతిని బాదగలడు. అదును చూసుకొని ఫీల్డింగ్ గ్యాపుల్లో షాట్లు ఆడగలడని, అభిషేక్ చివరి నిమిషంలో షాట్లు మార్చగలడు. ఫుల్ పవర్‌తో బంతిని బాది గ్రౌండ్ నలువైపుల నుండి పరుగులు రాబట్టగలడు" అని అభిషేక్ గురించి గొప్పగా చెప్పాడు. అభిషేక్ శర్మకు మంచి బ్యాట్ స్వింగ్ ఉంది. బంతిని టైమింగ్ చేయటంలో ఆయన దిట్ట. అతనికి పవర్ ఉంది. కానీ దాన్ని బలవంతంగా ఉపయోగించడని అన్నాడు. బంతిని టైమింగ్ చేస్తూ గ్రౌండ్ నలువైపులా ఆడతాడు. ఇది చాలా గొప్ప విషయం. అభిషేక్ స్టైల్ ఎస్ఆర్‌హెచ్‌లోని మరో విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్‌ను పోలి ఉంటుందని కాంప్లిమెంట్ ఇచ్చాడు. అభిషేక్ శర్మ బలంగా కొట్టకపోయినా ఆప్షన్ మార్చుకొని గ్రౌండ్ అంతటా స్కోర్ చేయగలడని, పరిస్థితులకు తగ్గట్లు చివరి నిమిషంలో షాట్లు మార్చుకుంటాడని చెప్పాడు. ఇలా చాలా కొద్ది మందికి మాత్రమే ఈ టాలెంట్ ఉంటుంది. అందులో అభిషేక్ ఒకడు. అభిషేక్ శర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 2024 సీజన్‌లో 16 ఇన్నింగ్స్‌ల్లో 484 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 204.21. ట్రావిస్ హెడ్‌తో కలిసి అతను ఆడిన ఓపెనింగ్ భాగస్వామ్యం టోర్నమెంట్‌లోనే హైలైట్‌గా నిలిచింది. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగానే అతన్ని టీమిండియాకు సెలెక్ట్ చేశారు. ఎస్ఆర్‌హెచ్ తరపున ఆడిన సుడిగాలి ఇన్నింగ్స్ ఇండియాకు ఆడాలన్న కోరికను నెరవేర్చింది. అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా తన ఫామ్‌ను కొనసాగించాడు. కేవలం 17 టీ20ల్లో 33.43 సగటుతో 193.84 స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. ఇందులో 2 సెంచరీలు కూడా ఉండడం విశేషం. ఇంటర్నేషనల్‌లో నంబర్ 1 బౌలర్లను సైతం భయపెట్టాడు. ఐపీఎల్ 2010కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఎస్ఆర్‌హెచ్ అతన్ని కొనుగోలు చేసినప్పుడే అభిషేక్ టాలెంట్‌ను నేను గమనించాను. అప్పటికే అతను 3 ఐపీఎల్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కానీ అతని టాలెంట్ మాత్రం అద్భుతమని చెప్పాడు. కొన్నిసార్లు ఐపీఎల్‌లో ఒక యంగ్ ప్లేయర్ కోసం ఎక్కువ కాలం వెయిట్ చేయడం కష్టం. కానీ ఇప్పుడు అభిషేక్ ప్రపంచంలోనే డేంజరస్ టీ20 బ్యాటర్‌లో ఒకడుగా ఎదుగుతున్నాడు. యువరాజ్ సింగ్ దగ్గర ఇలా చాలా మంది కుర్రాళ్ళు ఉన్నారు. మంచి ట్రైనర్ యువరాజ్ వద్ద శిక్షణ పొందాడు. యువరాజ్ కూడా బంతిని వీలైనంత దూరం కొట్టడానికి ప్రయత్నించేవాడు. అభిషేక్ కూడా ఇలాగే చేస్తాడు అని విలియమ్సన్ పేర్కొన్నాడు. అభిషేక్ శర్మ ప్రస్తుతం టీ20 స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందాడు. కానీ అతను టెస్ట్ క్రికెట్‌కి తగ్గట్లుగా తన ఆటను మార్చుకోగలడని విలియమ్సన్ పేర్కొన్నాడు. అతడు అన్ని ఫార్మాట్‌ల్లో రాణిస్తాడని అంటున్నాడు. అతడి బలం బంతిని బాదడం అనేది వైట్ బాల్ క్రికెట్‌కు ఉపయోగపడుతుంది. కానీ అతనికి మంచి టెక్నిక్ కూడా ఉంది. అది టెస్టులకు ఉపయోగపడుతుంది అని విలియమ్సన్ ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోతో విలియమ్సన్ చెప్పాడు. అతను ఒకే రూట్‌లో వెళ్తాడని నేను అనుకోను. ఇండియా తరపున టెస్ట్ క్రికెట్ ఆడాలని అతను అనుకుంటున్నాడని నాకు తెలుసు. అది చాలా గొప్ప విషయం. అతను తన ఆటను మార్చుకోగలడు. అతను బలంగా ఆడడు. బంతిని చూసి ఆడుతాడు. అతని ఆటలో చాలా కోణాలు ఉన్నాయి. చాలా మెచ్యూర్ కూడా అయ్యాడు. అతనికి సహజంగానే బంతిని బాదే టాలెంట్ ఉంది. బంతిని అన్ని వైపులా కొట్టగలడు. ప్రపంచంలోని బెస్ట్ బౌలర్‌ని ఎదుర్కోవడం అంటే ధైర్యం కావాలి. అది అతడిలో చాలా ఉందని అభిషేక్‌ను కొనియాడాడు విలియమ్సన్. అతను చాలా బాగా ఆడుతున్నాడు. తన ఆటను మెరుగుపరుచుకోవడానికి ట్రై చేస్తున్నాడు. మరి విలియమ్సన్ వ్యాఖ్యలపై మీరేమనుకుంటారో కామెంట్‌లో తెలియజేయండి.